రోజు మేము ఫామ్ హౌస్ పోతున్నాం. ఎట్లా ఎంజాయ్ చేస్తామో మొత్తం మీకు చూపిస్తాము. లెట్స్ గో. హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ సైకన్నా వ్లాగ్స్ 2324. ఇవాళ మేము ఎడిగిపోతున్నామంటే సుడూరి వీడియో నేను చెప్పేస్తా, కానీ ఫస్ట్ చెప్పాలి కదా ఎడిగిపోతున్నాం అనేది. మేమైతే రిసార్ట్ పోతున్నాం అనమాట, కామెటా రిసార్ట్స్ పోతున్నాము. సో ఎట్లా పోతున్నాం, ఏం ప్లాన్ చేసుకున్నాం రిసార్ట్కి, ఇవన్నీ ఎందుకు అనేది మొత్తం వీడియో చూస్తుంటే నేను చెప్పేస్తుంటా. మరి రిషి ఇక్కడ పోరాలు కొట్లాడుతుంటే ఈమె సెల్ఫీలు, ఈమెకే సెల్ఫీ దిగుతుంది. లక్కీ ఫైనల్గా రెడీ అయినావా? అవి వచ్చిండు లడ్డన్న, ఇప్పుడు వచ్చిండు లడ్డన్న. హాయ్ లడ్డు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి. మీ మామనా? అయ్యో మీ అమ్మనా? చూడు, ఇక ఈమె కూడా ఐస్ క్రీమ్ తింటుంది. ఆ ప్రపంచంలో ఐస్ క్రీమ్ ప్లేట్లో పెట్టుకొని తినే మా పిల్లల్నే చూస్తున్నారు మీరు. బయటికి పోదామనేసి అందరు ఎవరు హడావిలో వాళ్ళు ఉంటే మేమేమో ఐస్ క్రీమ్లు తినుకుంటా కూర్చుంటున్నాం. చూడూరి ఏం చేస్తుర్రే మీరు అందరూ? ఏం ప్లాన్ చేస్తుర్రే? ఏం చేస్తావే? నవీన్ మామ కింద పడేద్దామని ప్లాన్ చేస్తుర్రా మీరు? ఇక అందరం బోనీకైతే 2 కార్లు అయితే రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ కార్లో మేమైతే మొత్తం పోయినాం. ఫస్ట్ పిల్లలము మేము అందరం కలిసి స్టార్ట్ అయిపోయినాం. సో వెళ్తూ వెళ్తూ ఎక్కడ అయింది అనేది మాట్లాడుకున్నాం. సరిపోలేదు అనుకో, మళ్ళీ అడ్జస్ట్ అయిపోదాం. అన్ని ఫోక్ సాంగ్స్. అట్లా ఫుల్ కార్లో ఎంజాయ్ చేసుకుంటా మేమైతే పోయినాం. అబ్బా మస్తు ట్రాఫిక్ అబ్బా. మేమైతే సాటర్డే రోజు వెళ్ళినాము, ఇదంతా ఆఫ్టర్నూన్ వెళ్ళినాము. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఇక్కడ రమేశమ్మ టెంపుల్ వరకు అయితే మంచిగా పోయినాం. తర్వాత అసలు ట్రాఫికే లేదు. సో ఇక్కడ ఫామ్ హౌస్కి కొంచెం దగ్గరలో అక్కడ వెజిటేబుల్స్ అమ్ముతారనమాట. ఇప్పుడు బాబాయ్ వాళ్ళు అనే తీసుకుంటారంట. సో మేము కూడా తీసుకుందామని చెప్పేసి ఆగి తీసుకొని పోయినాం. నెక్స్ట్ కార్లో మా ఆయన మా పిన్ని వాళ్ళు అందరూ వస్తున్నారు. సో మాట్లాడుతూనే చేవెళ్ళకి వచ్చేసినాం మనము. సో చేవెళ్ళలో ఉన్న ఒక వెంచర్లో ఉన్న రిసార్ట్కి వచ్చినాం అనమాట. ఇక్కడ వచ్చేసి బంగారు మైసమ్మ టెంపుల్ కట్టినారు అంకుల్ వాళ్ళు. సో తెలిసిన వాళ్ళ రిసార్ట్ ఇది. అందుకోసమని ఫస్ట్ మేము టెంపుల్కి వెళ్ళిపోయినాము. సో అక్కడనే మేము ఫుడ్ ప్రిపరేషన్ అవన్నీ ఆనే వేసుకొని రిసార్ట్లో రూములు తీసుకున్నాం అనమాట. అదంతా మా బాబాయ్ మాకు మొత్తం సెట్ చేసేసిండు. రూమ్స్ అండ్ ఎంట్రన్స్ అన్నీ కలిపి మొత్తం మా బాబాయ్ మాకు ట్రీట్ ఇచ్చిండు.
ఆఫ్టర్నూన్ 1 o'clock అట్లా స్టార్ట్ అయితే మేము పోయేసరికి అయితే మాకు 3:30 అయ్యింది. సో అప్పుడు కొంచెం మస్తు అయితే ఆకలేసింది, తీసుకొని పోయినాం. చేసే పైనాకలు అయితే తిన్నాం. పోగానే టెంపుల్లో అమ్మవారికి ఫస్ట్ పూజ చేయాలి కదా, సో ఆ ప్రిపరేషన్ మా బాబాయ్ ఉన్నాడు. మా తమ్ముడు టాటాయిస్ తీసుకొని వచ్చిండు, దాంతో చేసే ఆడుకున్నాం. అక్కడ వాటర్ ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అందులో వదిలేద్దామని చెప్పేసి టాటాయిస్ తీసుకొని వచ్చినాము. సో అమ్మవారు అనమాట, చూడండి ఎంత బాగుంటుందో. స్వయంభూ అమ్మవారు ఇక్కడ వెలిసినారు. సో అక్కడ వెలిసినారు కాబట్టి టెంపుల్ కట్టి మొత్తం ఇప్పుడు కార్ మేము పార్కింగ్ చేసిన ఏరియా మొత్తం అమ్మవారి కోసమే మొత్తం వదిలేసారు అనమాట. కళ్ళు శాఖ కంపల్సరీ పెడతాడు మా బాబాయ్, ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా తీసుకొని పోతాడు. సో మేము అందరం ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు అందరం కలిసి బ్యాట్ బాల్ ఆడినాము అండ్ బాల్ క్యాచెస్ ఆడినాము. సో ఎంజాయ్ చేసాం అనమాట. అట్లా కొంచెం చిల్ అయినాం. ఇంకా మా పిన్ని వాళ్ళు రావడానికి అయితే మస్తు టైం పట్టింది. సో అప్పటివరకు ఏం చేస్తామని చెప్పేసి ఆడుకున్నాము. దాని తర్వాత రిసార్ట్కి అయితే అందరం స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఈవినింగ్ 5 అట్లా మేమైతే పోయినాము. సో అక్కడ నుంచి మేమున్న బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి ఒక జస్ట్ 1/2 kilometer అంతవరకే ఉంటుంది. సో వాక్ చేస్తూ మేము వెళ్ళినాము. సో ఇదే ఎంట్రన్స్ అయితే కామెటా గ్రీన్స్ రిసార్ట్ అనమాట. సో ఎంట్రన్స్లోనే ఫుల్ బ్యూటిఫుల్ గ్రీనరీ అయితే ఉంది. ఎక్కడ చూసినా గ్రీనరీ అంట. ఇక్కడ వాళ్ళకి చాలా ప్రకృతిగా అట్లా ఉండడం అనేది బాగా ఇష్టం అని చెప్పేసి సో ప్రతిదీ చెట్లు, అసలు ఎక్కడంటే చిన్న చిన్న ప్లేసెస్లో కూడా అన్ని చెట్లే పెంచేసారు. బాగుంది. ఇదైతే రిసెప్షన్లో ఉంటుంది. ఎంట్రన్స్లో మనకు వాళ్ళు కార్డు ఇస్తారు. సో కార్డు అక్కడ క్రాస్ చేస్తేనే మనం వెళ్తాము. సో మాకైతే బాబాయే కాబట్టి సో తెలిసిన వాళ్ళు కాబట్టి మాకు అట్లా డైరెక్ట్గా వెళ్ళిపోయినాము. ఇది ఎంట్రన్స్లో మనకి వెళ్ళగానే బుద్ధుడు కనిపిస్తాడు ఫస్ట్ ఎంట్రన్స్లో. ఇటు సైడ్ మనకి రైట్ సైడ్లోనేమో వినాయకుడు ఉంటాడు. సో వినాయకుడిది నెక్స్ట్ వీడియో నేను తీసాను, చూపిస్తాను అది కూడా నెక్స్ట్. సో ఇక్కడ నుంచి అయితే పోతే ఇది వచ్చేసి గోల్డ్ ఫిష్ పాండ్ అనమాట. దీంట్లోనే మేము టాటాయిస్ వదిలినాము. ఇక్కడ నుంచి కొంచెం ముందు పోతే పిల్లలు ఆడుకోవడానికి మొత్తం ప్లే గ్రౌండ్స్. ఇయో మా పిల్లలైతే ఈడనే కూర్చురు, మస్తు సేపు ఆడుకున్నాం. ఇవన్నీ ఆడుకున్నాక లాస్ట్కి స్విమ్మింగ్ పూల్కి పోయినాం మేము. చూడండి మా పిల్లలు ఎంతగానో ఎంజాయ్ చేసారో, మీరు కూడా ఎంజాయ్ చేయండి. పొండి చాలా అయితే చాలా బాగుంది ఈ రిసార్ట్. యాక్చువల్గా ఫామ్ హౌస్ అని ఎందుకు మా పిల్లలు అన్నారని అంటే, మేము అట్లా ఎంజాయ్ చేయడానికి వంట చేసుకొని మరీ ఎంజాయ్ చేయడానికి పోయినాం కాబట్టి అట్లా ఫామ్ హౌస్ లాగా ఫీల్ అయిపోయారు మా పిల్లలు. నార్మల్గా అయితే రిసార్ట్, ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుంది. మొత్తం ఎంట్రన్స్ అయినాము అని అంటే ఫుడ్తో సహా మొత్తం వాళ్ళే మనకు పెడతారు. లాస్ట్కి బిల్ ఇస్తారు గంతే. క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. 2-3 days ఎన్ని డేస్ అయినా ఉండొచ్చు అక్కడ. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆ గోల్డెన్ ఫిష్ పాండ్లోకి మళ్ళీ వెళ్ళినాం అనమాట మేము. ఒకసారి స్వాన్ ఉంది దాంట్లో, సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి పోయినాం. జెర్సీ పక్కన అట్లా మొత్తం తిరిగినాం. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్కి వచ్చేసినాము. మనకు ఫేవరెట్ పైన ప్లేస్ కదా ఇది. పిల్లలు అయితే అస్సలు ఆగుతలేరు, ఎప్పుడెప్పుడు స్విమ్మింగ్ చేయాలన్నా అనేసి ఎంజాయ్ చేయాలన్నా నాకు అస్సలు ఆగుతలేరు. వాళ్ళైతే వాళ్ళని పట్టుకోలేక మాకైతే మస్తు బెజారు వచ్చేసింది. కొంచెం సేపు వెయిట్ చేయండి రా అని చెప్పి అంటున్నాం అనమాట. వాటర్ చేంజ్ చేస్తున్నారు అక్కడ. సో అందుకోసం అని చెప్పేసి మేము చాలాసేపు వెయిట్ చేసినాము. మొత్తం 1 hour వరకే వెయిట్ చేసినాము. సో 3 స్విమ్మింగ్ పూల్స్ ఎందుకు ఉన్నాయంటే, ఒకటి పెద్దోళ్ళకి, ఒకటి చిన్నోళ్ళకి, ఒకటి మరీ చిన్నోళ్ళకి. ఈ ఆగుతలేరు మా పిల్లలు. 5:30-6 గంటల వరకు అయితే మేము స్విమ్మింగ్ లోపలికి అయితే వెళ్ళిపోయినాము. 6:30 7:45 బయటికి వచ్చేసినాము. ఎందుకంటే మరీ చల్లగా అయితే పిల్లలకి సర్ది జ్వరాలు వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం ఆడుకుంటారు. సో అట్లా అని చెప్పేసి మేము స్టాప్ చేసేసినాం జెర్సేపు. సో మా ఆయన అయితే ఇంకా రాలేడు. నాకైతే అదే బాధ అనిపించింది. నెక్స్ట్ ట్రిప్లో మా పిన్ని వాళ్ళని కొన్ని సామాన్లను తీసుకొని అయితే వాళ్ళందరినీ తీసుకొని ఆయన వచ్చేవరకు నైట్ 8 అయ్యింది. అప్పటి వరకు కొంచెం టయర్డ్ అయితే అయిపోయిండు కాబట్టి సో అక్కడనే మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి కొంచెం వంట అది చేసేసుకొని తినేసి మళ్ళీ మేము రిసార్ట్కి అయితే వచ్చేసినాం. ఇందులో అయితే మేము ఇట్లా ఎంజాయ్ చేసినాం కొంచెం సేపు. ఈ కామెటా రిసార్ట్కి మనం బోనీకి అయితే ఎంట్రన్స్ 1300 ఉంటుంది. ఒక రోజు స్పెండ్ చేయాలనుకోండి, దానికోసం అయితే రూమ్ కావాలని అనుకుంటే 4000 రూపీస్ రూమ్ ఉంటుంది. ఫుడ్ మళ్ళీ అలాగా ఛార్జెస్ చేస్తారు. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఎట్లా చేయవచ్చు అనేదాన్ని నెక్స్ట్ ఇంకా కమింగ్ వీడియోస్లోనే వస్తుంది. ఇది వచ్చేసప్పటికి నైట్ అయిపోయిందని చెప్పేసినాం కదా, ఆడికి పోయేసి తినేసి మళ్ళీ మా పిన్ని వాళ్ళు మేమందరం కలిసి వచ్చినాం. మీకు ఇందాక ముందు వినాయకుడిని చూపించలేదు కదా, సో ఇప్పుడు మనం వినాయకుడి దగ్గరికి వెళ్దాం. మా తమ్ముడు అనమాట తను. మా పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరు కూడా ఉన్నారు. నా బ్యాక్ సైడ్ ఉన్నారు వాళ్ళందరూ. సరిగ్గా వీడియోలో కనిపించలేరు. మార్నింగ్ అయితే వాళ్ళందరినీ వీడియో తీసినాను. సో ఇక్కడ టెంపుల్ ఉంది, మనం ఫస్ట్ వెళ్ళాలి. ఇగో మినరల్ బాటిల్స్ ఉన్నాయి.
అట్లా మాట్లాడుకుంటా మేము రూమ్లోకి అయితే వచ్చేసినాము. మాకు 2 రూమ్స్ ఇచ్చినారనమాట, కింద ఒకటి పైన ఒకటి ఇచ్చిర్రు. ఇదైతే కింద ఫస్ట్ రూమ్, ఇది వచ్చేసి ఇది ఒక సింగిల్ బెడ్రూము. ఇది ఒక బెడ్రూమ్ అండ్ వార్డ్రూమ్ అండ్ వాష్రూమ్ ఇచ్చిర్రు. సో టీవీ అండ్ ఏసీ బెడ్ చాలా అయితే చాలా చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ లోపలికి వెళ్తే మొత్తం ఇదంతా వార్డ్రూమ్ నుంచి లోపలికి వెళ్తే వాష్రూమ్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయో అసలుకి, నీట్గా క్లీన్గా బాగున్నాయి. మా పిల్లలకైతే చాలా చాలా నచ్చేసినాయి. కాకపోతే మేము స్పెండ్ చేసింది చాలా తక్కువ ఈ రూమ్లో. మొత్తం మేము అక్కడే మొత్తం స్విమ్మింగ్ పూల్లో కానీ అక్కడ టెంపుల్ దగ్గర కానీ అక్కడే బాగా స్పెండ్ చేసినాం. బాత్రూమ్ మా పాప లోపలికి పోయి ఎంత బాగుంది కదా రూమ్ అయితే, సూపర్. ఇది వచ్చేసి పైన రూమ్ అనమాట. సో పైన పిల్లలు లేడీస్ అందరం కలిసి మీదనే ఉందామనేసి డిసైడ్ అయినాం. సో కిందంతా జెంట్స్కి ప్రైవసీ ఉండాలి కదా వాళ్ళకి కూడా, సో అట్లా ఎంజాయ్మెంట్ చేస్తారు కదా అనేసి మేమందరం పైకి అయితే వచ్చేసినాం. సో మంచిగా ఉంది, పైన కూడా నీట్గా ఉంది, బాగుంది. పిల్లలందరికీ కాసేపు సాంగ్స్ పెట్టేసి డాన్స్లు ఏమని చెప్పినాం. సో వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసేసారు. సూపర్ రిషిగాడు మస్తు ఆడుతుండు. ఇదైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ అయితే కాదు, నేను ఎంతో ఆలోచిస్తూ పడుకున్నా. ఎర్లీ మార్నింగ్ లెగ్గాలి, పికాక్స్ వస్తాయి అంట అక్కడ, సో వాటిని చూపించాలి నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన. కాకపోతే అంత తుస్సు అయింది, ఎందుకంటే నేను లేచింది 8 గంటల కాడ. సో లేచేసరికి సూర్యుడు బగ్గుమని మండుతున్నాడు. సో అట్లా అని చెప్పేసి ఏం చేయాలి అర్థం కాలేదు. ఎవరైతే లేవలేరు, నేనే కాదు ఎవరు లేవలేరు. నైట్ అయితే మా వాళ్ళందరికీ 3 అయిందంట, కాకపోతే నేనైతే 1 గంటలకే వండుకున్నా. సో మా తమ్ముడు వీళ్ళందరినీ పోయి నేనే లేపేసిన. ఊరు ఎంజాయ్ చేయనీకి వచ్చినావు, ఏం పనుకుంటారా అని చెప్పేసి తీస్తా. నడు పోదాం, పోదాం దాబాబే. మాకైతే ఇచ్చిన రూమ్లు అయితే ఇవి. ఈ పక్కన కూడా ఇంకా ఉన్నాయి రూమ్స్, సింగిల్గా ఉన్నాయన్నమాట. అవన్నీ ఫ్యామిలీస్కి ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి ముందుకు వచ్చేసి ఒక లాన్ ఉంటుంది. ఇక్కడ నైట్ కానీ ఇట్లా స్పెండ్ చేయొచ్చు, మంచిగా ఉంటుంది, వాక్ చేయొచ్చు ఎర్లీ మార్నింగ్. ఇక్కడైతే నైట్ అందరు మా వాళ్ళు కూర్చొని ఎంజాయ్ చేసిరంట. కార్డ్స్ అవి ఆడుకోవడం కానీ బాల్స్తో ఆడడం అట్లాంటివి వేసిరంట. నేనైతే వండుకున్నాగా నాకేం తెలియదు. ఇది రెస్టారెంట్ అనమాట. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కానీ ఇవే నేను చెప్పిన కదా రూమ్స్. సో ఇక్కడే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి జిమ్ కూడా ఉంది. జిమ్ ఉంది అండ్ పిల్లలు ఆడుకోవడానికి, క్రికెట్ ఆడుకోవడానికి ఉంది. చాలా చాలా బాగున్నాయి, నేను చూపిస్తుంటాను, అట్లాగే చూడండి. మనం ఎంట్రన్స్ ఇట్లా వచ్చినాం కదా, ఇది పక్కనే కేఫ్ ఉంటుంది. కేఫ్ దిస్ వన్ lawn, marigold lawn. క్రికెట్ ఆడుకోవడానికి ఎంత పెద్దది.
నేను పోయి మొత్తం వీడియో తీసుకొని వచ్చే వరకు మా పిన్ని వాళ్ళందరూ లేచి మంచిగా స్నానాలు చేసుకొని తయారయ్యి వంట ఏనికే ప్రిపేర్ అయ్యారు అనమాట. సో కాఫీలు టీలు వాళ్ళనే తాగుతారు అందరూ. తాగిన తర్వాత వాళ్ళందరూ వంట ఏనికి అటు పోయారు గుడి దగ్గరికి. సో మేమైతే మళ్ళీ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి మేమైతే పోయినాము స్విమ్మింగ్ చేయడానికే. మా పిల్లలు ఆల్రెడీ మాకన్నా ముందే వాళ్ళు వెళ్ళి స్విమ్ చేసేస్తూనే ఉన్నారు. ఇంకా ఉన్నదంతా మా వాళ్ళే అనమాట. సో మార్నింగ్ వేరే వాళ్ళు స్విమ్మింగ్ చేసిర్రు ఎర్లీ మార్నింగ్. సో మేమైతే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళేసరికి 9:30, 10 అయింది. మా పిన్ని వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి కాల్ చేస్తా అని చెప్పారు. సో మేమైతే దిగిపోయినాము. ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇందులో కూడా చూడండి ఎంతగానో ఎంజాయ్ చేసినాము. మస్తు చేస్తున్నారా బాయ్. డాన్స్ 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 అయ్యి ఎంజాయ్. నువ్వేనా మాట్లాడింది? గొంతట్లా అయిపోయింది. వద్దురా, వద్దు ముంచొద్దు. అరే జాగ్రత్త. తీయండి రా. హలో చాలు చాలు. మా ఆయన ఎంటర్ అవుతుండ్రు. ఏమైంది మంచిగా? మేమైతే ఇట్లా ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఎంతగానో ఎంజాయ్ చేసినాం ఏంది అనేది చూడండి. ఇప్పటికైతే ఇది వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి ఇక్కడికైతే స్టాప్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాము. నెక్స్ట్ పార్ట్ 2లో వస్తుంది అదంతా ఎంత ఎంజాయ్ చేసినాము ఏంది అనేది. నెక్స్ట్ మేము ఏం వండుకొని తిన్నాము, మళ్ళీ ఎట్లా ఎంజాయ్ చేసినాము, మళ్ళీ ఇంటికి వచ్చేసినాము, అదంతా నెక్స్ట్ పార్ట్ 2లో అయితే నేను చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.